స్వాగతం. భగవంతుని సేవలో తరించాలి అని నూతనంగా ఎంపికైన మన్యంకొండ దేవస్థానం పాలక మండలి సభ్యులతో మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ నియోజకవర్గంలోని మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి పాలక మండలి నూతన సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఆయన ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ భగవంతుని సేవ లభించడం ఇది పూర్వజన్మ సుకృతం అన్నారు. ఇక భగవంతునికి చేరువ చేసే అవకాశం చాలా అరుదుగా లభిస్తుందన్నారు. ఇక మన్యం కొండ దేవస్థానాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేద్దామన్నారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించామన్నారు. శ్రీ రేవంత్ రెడ్డి ఈ దేవాలయ విశిష్టతను తెలుసునని, అందుకే దేవాలయ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలను జారీ చేయడం జరిగిందని గుర్తు చేశారు. భక్తులకు అధునాతన సౌకర్యాలు ఏం కావాలో వాటిని గురించి అందించే దిశగా ముందుకు సాగుతున్నామని ఆయన స్పష్టం చేశారు. మన్యంకొండ జాతరకు వివిధ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తారని తెలిపారు. కాబట్టి ఇక సందర్భంగా మన్యంకొండ దేవస్థానం వారి నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు. అంతకుముందు పూర్ణకుంభంతో ఎమ్మెల్యేకి ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. ఇక స్వామివారికి వేద పండితులు స్వామివారికి ప్రత్యేకంగా నిర్వహించారు. ఎమ్మెల్యేకి వేదాశీర్వాదం అందించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. చంద్రానికి మాట్లాడినందుకు నువ్వు అకౌంట్ లేదన్నా ఆయనకి ఇస్తావు. वसुदेवो देवभ्यस्त्युगं पुराः मन्दामेव गुणामः गोपो सदनुः असत्कृतो सदिदाय पुरुषस्येन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठते मनोवाञ्छावतिरस्तु इष्टकाम्यार्थफलसिद्धिरस्वामिनग्रहकटाक्षप्रसादसिद्धिरस्तु पुनर्दर्शनं प्राप्तिरस्तु सुगन्धीर्घमायुः सुतमानं चलो जालीगा चलो पानी ओके నూకని తీసుకొచ్చి ఏమని ధర్మకర్తగా నా విధి నిర్వహణలో సక్రమంగా విశ్వాసపాత్రంగా నా శక్తి వంచన లేకుండా న్యాయబద్ధముగాను నిష్పక్షపాత మరియు ఎన్నో దేవాదాయ వెంకటేశ సమో न भविष्यति మన్యకొండలో నెలకొన్న కోనేటిగా ఎదువాడు కొండలంత భాగమోడు పేరు వాడు మన్యకొండలో కుమ్మరదాసుడైన కురువరసినం వరముల ఇచ్చిన వాడు
తొమ్ములు చేసిన ఎత్తి తొండమాం చెప్పురట్టి రమ్మన్న సోటికి వచ్చి నమ్మిన వాడు మన్యగుండలో కంచెలో నదిరు తెచ్చినంది మీద కరుంచి తన ఎడకు రప్పించిన వాడు ఎంతనెకుడైన వెంకటేశుడు మనలకు మంచివాడై కరుణ పాలించిన వాడు మన్యగుండలో నెలకొన్న గమదని సరిగమగత మన్యగుండలో నెలకొన్న సరిదని సరి మదని మమ గమద మమ గగత గమ గగత ఇదగత మగమ సరి మగత మన్యగుండలో మామ గగమామ గగమామ గగమ 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 దమ గమ దమ గమ గగత. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు మన్నెంకొండ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. పోయిన సంవత్సరం సమయం లేకపోవడంతో ఉత్సవ కమిటీని వేసుకున్నాం. దాన్నే ఈరోజు కంటిన్యూషన్ చేసి ఆలయ ట్రస్ట్ బోర్డుగా అధికారికంగా ఎండోమెంట్ శాఖ వారిచే గుర్తింపు పొంది ఈరోజు ప్రమాణ స్వీకారం చేసుకున్నాం. మహబూబ్ నగర్ జిల్లాలో ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం మన్నెంకొండ. మన్నెంకొండకు మన ఉమ్మడి జిల్లా నుంచే కాకుండా పక్క జిల్లా నుంచి పక్క రాష్ట్రాల నుంచి కూడా వెంకటేశ్వర స్వామి భక్తులు వేలాది మంది వస్తారు. ముఖ్యంగా బ్రహ్మోత్సవాల సమయంలో లక్షలాది మంది భక్తులు వచ్చి వెంకన్న స్వామి దర్శనం చేసుకుంటారు. ఈసారి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉంది. మన్నెంకొండ దేవస్థానం అభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడడం జరిగింది. వారు కూడా ఈ దేవాలయం మీద ప్రత్యేక శ్రద్ధ వహించి అభివృద్ధి చేసుకుందామన్న మాట చెప్పడం జరిగింది. అన్నమాట ప్రకారంగా హైదరాబాద్ నుంచి అధికారులు వచ్చి ఇక్కడ చైర్మన్ గారు, నరసింహారెడ్డి గారు, మిగతా పెద్దలందరితో కలిసి ఒకసారి ఒక రౌండ్ విజిట్ చేసినారు. కొన్ని ఎస్టిమేట్స్ కూడా తయారు చేసిండ్రు. భక్తులకు కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా ఐడెంటిఫై చేసి ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పి ఒక ప్రాథమికమైన అంచనాకు వచ్చిండ్రు. దాదాపుగా 130 కోట్లతోటి అంచనాలు చేయడం జరిగింది. మళ్ళీ నేను 2-3 రోజుల తర్వాత ఈ హడావిడి తగ్గినాక మళ్ళీ వచ్చి నేను, చైర్మన్ గారు, మిగతా పెద్దలు అందరూ మళ్ళీ ఒకసారి మొత్తం తిరిగి ఇంకా ఏమైనా ఫెసిలిటీస్ మనం చేయొచ్చా, ఇక్కడ ఉన్న అధికారులను కావచ్చు, చుట్టుపక్కల గ్రామస్తులను కావచ్చు, భక్తులను కావచ్చు, బోర్డు మెంబర్లను కావచ్చు అడిగి ఇంకేమైనా అడిషన్స్ ఏమైనా ఉంటే వాటిని కూడా ఎస్టిమేట్ చేయించి ప్రభుత్వానికి పంపుతాం. ఖచ్చితంగా రాబోయే 2-3 సంవత్సరాల్లో మన్నెంకొండ దేవస్థానాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు, ఎస్టిమేట్స్ చేయించడం జరుగుతూ ఉంది. ముఖ్యమంత్రి గారు కూడా చాలా ఉత్సాహంతో ఉన్నారు. కాబట్టి వారి సహకారంతో ఈ మన్నెంకొండ దివ్యక్షేత్రాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుందాం.